వెల్కమ్ టు యోయో టీవీ. అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన టీ కాంగ్రెస్ కొత్త చీఫ్ ఎన్నిక జరిగిపోయింది. టీపీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ తన టీంను రెడీ చేసుకుంటున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల ఎంపిక కూడా త్వరలోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం హైకమాండ్ సూచనలు కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. అయితే మంత్రివర్గ విస్తరణ దసరా ముందు ఉంటుందని టాక్ ఉంది. ఆ లోపు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని హైకమాండ్ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ముగ్గురు నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపికలో సామాజిక సమతుల్యత పాటించాలని కాంగ్రెస్ పెద్దలు సూచించినట్టు తెలుస్తోంది. ఈ పోటీలో ఎస్టీ వర్గం నుంచి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఓసీ వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు ఉన్నాయని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దలు వంశీచంద్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రస్తుతం ఏఐసిసి సెక్రటరీగా ఉన్నారు. ఆయన పేరును కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం పరిశీలించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ వర్గం ఎమ్మెల్యేలు లక్ష్మణ్, వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ తో పాటు మరో 5-6 లీడర్ల పేర్లను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం పరిశీలించే ఛాన్స్ ఉందట. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఉన్నారు. ఆయనకు ఏఐసిసి అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించనున్నారట. దీంతో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ పదవిని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సీఎం రేవంత్ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ పదవులకు నేతలను ఎంపిక చేసే విషయంలో త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం మీద ఈ పదవులకు ఎవరెవరు ఎంపిక అవుతారనేది చూడాలి.